హాయ్ ఫ్రెండ్స్, నేనేంది ఎప్పుడు కూర్చుని భోంచేసాను. నేను ఈరోజు నుంచుని తింటున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, నేనైతే గుత్తి కాకరకాయ ఫ్రై చేశాను అనమాట. అది ఎలా ఉందో టేస్ట్ చేసి నేను ఇప్పుడే మీకు చెప్పేస్తాను. చాలా చాలా టేస్ట్గా ఉందండి. ఎంత టేస్ట్గా ఉందంటే నేను అసలు మాటల్లో కూడా చెప్పలేనంత టేస్ట్గా అయితే ఉంది. మనం ఎప్పుడు గుత్తి వంకాయ చేస్తాం కదా, అలా కాకుండా నేను గుత్తి కాకరకాయ చేశాను. చాలా టేస్ట్గా ఉంది. నేను ఈ గుత్తి కాకరకాయ ఎలా ప్రిపేర్ చేశానో వచ్చేసేయండి చూద్దరు. వాటికి ఏమేం కావాలో కూడా వచ్చేసేయండి చూద్దరు. అయితే కాకరకాయలు అయితే నేను శుభ్రంగా కడిగేసి వంకాయలు కట్ చేసుకున్నట్టు కాకరకాయలను కూడా నీట్గా కట్ చేసుకున్నాను అనమాట. అదిగో కాకపోతే కాకరకాయల్లో ఉన్న విత్తనాలు మొత్తం తీసేసేసాను. తీసేసి కాకరకాయల వరకు చక్కగా కట్ చేసుకున్నాను. ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా అందులో వేసుకుని, అంటే ఎక్కువ మంట పెడితే ఏంటంటే నల్లగా అయిపోతాయి అనమాట. సిమ్లో పెట్టుకుని వేయించుకుంటున్నాను. వాటికి కావాల్సింది చూడండి, మసాలా పుట్నాల పప్పు కొద్దిగా తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్లు కారము, కొద్దిగా ఎండి కొబ్బరి, కొద్దిగా జీలకర్ర, ఒక గబ్బం చిన్నులపాయలు, కొద్దిగా పసుపు తీసుకున్నాను అనమాట. వీటన్నిటిని కచ్చా పచ్చా అంటే బరకగా మిక్సీ పట్టుకుని అందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను. ఈ లోపు అయితే మన కాకరకాయలన్నీ చక్కగా వేగిపోయినాయి అనమాట. అవి పక్కకు తీసేసి అదే ఆయిల్లో పోపు దినుసులు అయితే వేసేసుకుని ఎండుమిరపకాయ కరివేపాకు అయితే వేసుకున్నాను. అవి కూడా మంచిగా వేగిన తర్వాత మనం మసాలా అయితే మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకుని అది కూడా కొద్దిగా వేగిన తర్వాత మనమైతే కట్ చేసి వేయించుకున్న కాకరకాయలు కూడా అందులో వేసేసుకున్నాను అనమాట. ఓకే, బాయ్.